గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుతుందని నిన్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీడియా ద్వారా తెలియజేయడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని బీసీ మహిళలకు స్వయం ఉపాధిని కల్పించడానికి ఉచితంగా కుట్టు మిషన్లను పంపిణీ చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. తెలంగాణలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1000 మంది బీసీ మహిళలకు ఈ ఉచిత కుట్టు మిషన్లను అందించడం జరుగుతుందని వారు తెలియజేశారు. అయితే అన్ని నియోజకవర్గాల్లో 1000 మందికి ఈ కుట్టు మిషన్లు అందిస్తారా అంటే అలా కాదు. ముందుగా ఎంపిక చేసినటువంటి పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేయబడ్డటువంటి నియోజకవర్గాల్లోని మహిళలకు మాత్రమే నియోజకవర్గానికి 1000 మందికి ఈ కుట్టు మిషన్లను ఉచితంగా అందజేయడం జరుగుతుందని, ఆ తర్వాత అన్ని నియోజకవర్గాల్లోని మహిళలకు ఈ కుట్టు మిషన్లను అందజేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ కుట్టు మిషన్లకు అర్హులు ఎవరు, అందరికీ ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అన్న దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ను, విధి విధానాలను త్వరలో రూపొందించి మీడియా ద్వారా వెల్లడిస్తాము అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే ఈ ఉచిత కుట్టు మిషన్లకు దరఖాస్తులను ఆన్లైన్లో చేసుకోవలసి ఉంటుందని OBMMS వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఆన్లైన్లో వచ్చినటువంటి దరఖాస్తులన్నిటినీ పరిశీలించి అర్హులైనటువంటి వారిని సెలెక్ట్ చేసి కుట్టు మిషన్లను అందించే బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పజెప్పడం జరుగుతుంది అని చెప్పేసి కూడా వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారైన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు అన్న విషయం మనకు తెలిసిపోతుంది. ప్రభుత్వం నుంచి ఈ విధి విధానాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఆ విషయాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. మీరు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అన్న పూర్తి వివరాలను మీకు ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.